తెలుసుకుంది మీరు ఈవినింగ్స్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి. లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్. ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. మామూలు రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి. అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు. యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ ఏమండి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుందండి. సో దాని మూలంగానండి, ఇంక వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకుంటే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే ఇది. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటా. తక్కువ ఎక్కువ సార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా, పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క, లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కండ్రి. పొద్దుముఖంగానే తినాలి సార్, 6 కొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ రూమ్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను, అందులో పద్ధతిగా తిను. ఏమవుతుంది అప్పుడు? పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా, చపాతీ 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నేను నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి.